గుంటూరు జిల్లా తురకపాలెంలో మరణాల పరంపర కొనసాగుతూనే ఉంది. చల్లా కృష్ణవేణి అనే మహిళ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. 3 రోజుల క్రితం జ్వరం రావడంతో హాస్పిటల్లో చేరగా చికిత్స పొందుతూ మృతి చెందిందని ఆమె భర్త దుర్గారావు చెబుతున్నారు. తన భార్య ఎందుకు చనిపోయిందో, ఎలా చనిపోయిందో, తనకు ఏం జరిగిందో కూడా చెప్పకుండా పోస్టుమార్టం నిర్వహించకుండా మృతదేహాన్ని తమకు అందించేశారని కృష్ణవేణి భర్త దుర్గారావు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. తురకపాలెంలో మరణాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. చల్లా కృష్ణవేణి అనే మహిళ జ్వరంతో బాధపడుతూ చనిపోయింది. చల్లా కృష్ణవేణి భర్త దుర్గారావు మనతో ఉన్నారు. ఏంటంటే అసలు ఏం జరిగింది, ఎప్పటి నుంచి జ్వరం ఏంటి అసలు? శుక్రవారం జ్వరం వచ్చిందండి. శుక్రవారం జ్వరం వస్తే మా పిన్ని కాడికి వెళ్తాను, చూయించుకుంటాను అంది. సరేనని చెప్పేసి తీసుకెళ్ళాను. ఆడికి తీసుకెళ్ళాక శనివారం పొగులు మొత్తం బాగానే ఉంది. శనివారం నైట్ 2ంటికి బాగా టెన్షన్ పడిపోతుంది అమ్మాయి. ఫీవర్ బాగా ఫుల్గా వచ్చేసింది. ఆ నుంచి ఏఎంసీకి తీసుకెళ్ళాం మంగళగిరి. ఆడికి వెళ్తే వార్డులు ఖాళీ లేవన్నారు. అక్కడ నుంచి మళ్ళీ ఎన్ఆర్ఐకి తీసుకెళ్ళాం. ఆరోగ్యశ్రీ పని చేయట్లేదు అన్నారు. ఆడ ఒక్కరోజుకి వచ్చేసి 30,000 దాకా అయిద్ది అన్నారు. అంత డబ్బులు మేము ఇవ్వలేమండి, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తా ఉన్నాం. అయితే విజయవాడ హాస్పిటల్కి వెళ్ళమన్నారు. విజయవాడ కాదండి, మా గుంటూరులో వెళ్తాం అంటే పంపించారు. ఆదివారం ఉదయం 7:30కి ఎమర్జెన్సీ వార్డులో అడ్మిట్ చేసాం. చూశారు, కొద్దిగా చూశారు. అక్కడ నుంచి ఆ రూమ్లో ఐసీ పని చేయట్లేదని చెప్పేసి వేరే రూమ్ షిఫ్ట్ చేశారు. తక్కువ 2ంటికి చనిపోయింది అన్నారు. అయితే ఏమైందంటే, చనిపోయింది కదా, ఎలా చనిపోయింది ఏంది అని మాకు డాక్టర్లు ఎవరు చెప్పలేదు. పైగా పోస్టుమార్టం చేయలేదు, అమ్మాయిని పంపించేశారు. గేట్ పాస్ ఇచ్చి పంపించేశారు. పోస్టుమార్టం ఎందుకు చేయలేదు, కారణం ఏంది, అమ్మాయికి అసలు ఏంది ప్రాబ్లం అని మాకు డాక్టర్లు ఎవరు చెప్పలేదండి. అందులో ట్రీట్మెంట్ కూడా సరిగా పట్టించుకోలేదు. అడిగితే జ్వరం అంటున్నారు, కానీ అసలు జ్వరం ఎందుకు వచ్చింది, ఎంత వచ్చింది, ఎన్ని రోజుల నుంచి వస్తుంది, అసలు ఏమైనా బీపీ ఎంతవరకు వచ్చింది, షుగర్ ఎంతవరకు ఉంది అని ఏం చెప్పలేదు. పైగా చనిపోయిన తర్వాత తీసుకెళ్ళిపోమని గేట్ పాస్ ఇచ్చి పంపించేశారు. పోస్టుమార్టం ఎందుకు చేయలేదు, బాడీని చేయాలి కదా, రూల్స్ ప్రకారం చేయాలి, ఫార్మాలిటీ కానీ చేయాలి. సరే పలానా కారణం వల్ల చనిపోయిందని ఎందుకు చెప్పాలా? డాక్టర్లు మీతో మాట్లాడారా సరిగ్గా? మాట్లాడారండి. ఏం జ్వరం అంటున్నారు. జ్వరం బాగా ఫుల్గా వస్తుంది అమ్మాయికి. 106, 105, 106 వస్తుంది అన్నారు. 106, 105 వస్తుంది అన్నారు. ఆ ఒక్క విషయం చెప్పారు. ఫీవర్ ఎక్కువగా ఉండటంతో చనిపోయిందని చెప్తున్నారు. కానీ ఎందువల్ల ఫీవర్ వచ్చింది, ఎందుకు చనిపోయింది అనేది డాక్టర్లు చెప్పకుండానే, పోస్టుమార్టం నిర్వహించకుండానే డెడ్ బాడీని ఇచ్చారు, తీసుకెళ్ళిపోమని అని చెప్తున్నారు. కానీ పూర్తిగా తమకు ఇల్లు కూడా లేదు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. దానికన్నా ముందు ఈ యాక్చువల్గా వరుస మరణాలు జరుగుతున్నాయి. వాటికి ఇప్పటివరకు ప్రభుత్వం కారణాలు కూడా కనుక్కోలేకపోయింది. ఈ జ్వరం ఎందుకు వచ్చింది, దీనికి కారణం ఏంటి అనేది కూడా డాక్టర్లు చెప్పట్లేదు. ఖచ్చితంగా ఆ కారణం కూడా తెలపాలని కూడా దుర్గారావు డిమాండ్ చేస్తూ ఉన్నారు. కెమెరా శివాతో అశోక్, సాక్షి టీవీ, తురకపాలెం నుంచి.